హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ జున్ను వాళ్ళ నాన్నగారు, గీత, జున్ను అందరూ నిద్రపోతూ ఉన్నారు. పదండి ఇప్పుడు ఈ కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. హే పదండి పదండి, గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆడుకుందాం, అక్కడ చాలా సరదాగా ఉంటుంది. ఓ అరే, ఎప్పుడు గీత ఆంటీ వాళ్ళ ఇంటికేనా వెళ్ళేది? ఇంకెక్కడికైనా వెళ్దాం మనం. ఐడియా, వేరే ఊరి గ్రౌండ్ కి వెళ్దామా? అమ్మో లేదు లేదు, మేమంత దూరం రాము. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, మేం మాత్రం గీత ఆంటీ వాళ్ళ ఇంటికే వెళ్తాం. అవును చింటూ, వెళ్తావా నువ్వు? వేరే ఊరికి చెప్పు. వద్దు, నేను కూడా గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తానులే, పదండి వెళ్దాం. అలా పిల్లలందరూ గీత వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. అరే అరే ఆగండి, నెమ్మదిగా, మేము కూడా వస్తున్నాం. రారా చిన్ని, తొందరగా రా. అరే అరే ఏంటిది? వామ్మో, ఇది బాంబులాగా ఉంది, ఏంటో కదులుతుంది. ఏది? అరే ఇది బాంబు కాదు, ఇదైతే ఒక సింపుల్ బాల్. ఏంటి పింకీ, నువ్వు కూడా ఇది బాంబు అయి ఉంటే మనం బతుకుతామా ఏంటి? పద పద, ఇది తీసుకుని వెళ్ళి గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆడుకుందాం. రండి రండి. అరే మీరు ఇంత నిదానంగా వస్తున్నారేంటి? అరే నీ చేతిలో ఏముంది? అరే చింటూ, ఇది బాల్, ఇది ఇక్కడ దొరికింది. పదండి, దీంతో మనం ఆడుకుందాం, సరేనా? సరే సరే, పదండి వెళ్దాం. అలా పిల్లలందరూ గీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. మనం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. అరే ఇదేంటి, వీళ్ళంతా నిద్రపోతున్నారు. సరే ఒక పని చేద్దాం, మీరందరూ ఆగండి, నేను వెళ్ళి జున్నుని తీసుకుని వస్తా. అలా పింకీ జున్నుని నిద్ర లేపడానికి వెళ్తుంది. అరే ఏంటి, ఈ బాల్ నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఈ బాల్ ఎంత బరువుగా ఉందో. అరే వీళ్ళకి ఎంత టైం పడుతుంది ఏంటి? ఇప్పటి వరకు మనం ఆడుకునే వాళ్ళం కూడా. అరే అసలు ఏం జరుగుతుంది ఇంతకి? జున్ను జున్ను లే జున్ను, పద ఆడుకుందాం. జున్ను లే. అరే గీత ఆంటీ డిస్టర్బ్ అవుతారేమో, త్వరగా లే జున్ను. పింకీ పింకీ ఆట ఆడుకుందాం. అరే ఎవరది? పింకీ నువ్వా? మమ్మీ మమ్మీ ఆడుకుంటా. సరే సరే జున్ను, వెళ్ళు వెళ్ళి ఆడుకో. అరే ఉదయం అయిపోయిందే. మంచిదైంది, పింకీ వచ్చి లేపింది. ఇవాళ పనంతా త్వరగా కంప్లీట్ చేసేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ పింకీ నీకు. అరే లేదు లేదు గీత ఆంటీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు, సారీ. పద పద జున్ను ఆడుకుందాం. పద పద ఆడుకుందాం. అరే ఈ పిల్లలకి ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో, పొద్దున్నే వచ్చేసారు ఆడుకోవడానికి. సరేలే, త్వరగా నేను వెళ్ళి నా పని పూర్తి చేసుకుంటాను. పదండి పదండి, ఈ బాల్ తో ఆడుకుందాం, సరేనా? పాసింగ్ ద బాల్ ఆడుదాం, పదండి పదండి. బాల్ బాల్ ఇవ్వ చిన్ని బాల్ బాల్. అరే ఏం చేస్తున్నారు మీరు? అరే ఎందుకలా బాల్ పట్టుకొని లాక్కుంటున్నారు? జున్ను వదిలే. బాల్ బాల్. అరే ఇదంతా ఏం చేస్తున్నారు మీరు? అరే చూడండి వీళ్ళిద్దరిని. వదిలే జున్ను వదిలే, ఏం చేస్తున్నావు? అరే బాల్ కింద పడిపోయింది. అరే ఏమవుతుంది ఇది? బాల్ దానంతటదే కదులుతుంది, అసలు ఏం జరుగుతుంది? అరే ఏంటిది ఇలా జరుగుతుంది? ఇది మ్యాజిక్ లాగా ఉంది. అరే జున్ను నువ్వేం చేసావు చూడు, అది ఎలా కదులుతుందో. అరే దాని లోపల పికాచు అయితే లేదు కదా. ఇక్కడ ఆ బాల్ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంకా దాని నుంచి కరెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. అరే ఏంటిది, ఇందులో నుంచి దయ్యం బయటకు వచ్చింది. అవును, ఎల్లో కలర్ దయ్యం. అరే ఇది దయ్యం కాదు, అది నేను ఎక్కడో చూసాను. అరే ఇది పికాచు, ఇది టీవీలో వస్తుంది. అరే పదండి మనం కూడా చూద్దాం, పదండి. అలా ఆ బాల్ నుంచి పికాచు బయటికి వచ్చింది. అరే ఏంటిది, ఇది దయ్యంలాగా ఉంది. ఏమండి త్వరగా లేవండి మీరు. ఓహో, బాల్
ఏంటి గీత, ఏమైంది? అరే ఏంటిది? అమ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పికాచు పికా పికా పికాచు పికాచు క్యూట్ క్యూట్ పికాచు. అరే ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, క్యూట్ క్యూట్ గా ఉంది. అమ్మో నేను వెళ్ళను, దీనికి కోపం వస్తున్నట్టుంది. అరే విను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. ఒకవేళ ఇది ఏలియన్ కాదు కదా? గీత, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చెప్పు. అదేనండి, నాకు కూడా అర్థం కావట్లేదు. కాదు, ఇది ఇప్పటి వరకు ఎవరికి ఏ హాని చేయలేదు కదా? అవునండి. అప్పుడే పికాచు నుండి కరెంట్ రావడం స్టార్ట్ అవుతూ ఉంది. పికా పికా పికాచు పికాచు. అరే ఏంటిది? ఇదేం జరుగుతుంది? నాకు కరెంట్ తగిలింది. అమ్మో, దీనికి మ్యాజిక్ కూడా వస్తుంది. అరే చూడండి, అంకుల్ మోహన్ నిండా. అరే నా ముఖం ఏంటి ఇలా అయిపోయింది? అరే నా ముఖానికి ఏంటిది? బూడిద ఉంది. అరే ఇది కరెంట్ వల్లే కావచ్చు. ఇక్కడ పిల్లలందరూ రాజా ముఖాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఏమండి, మీరిప్పుడు చాలా ఫన్నీగా ఉన్నారు. అరే ఏంటి గీత, ఇది నవ్వే విషయం కాదు. అవునండి. ఇంతకీ ఇలా జరిగినా కూడా నాకేం కాలేదు. నాకు కొంచెం కూడా నొప్పి లేదు. పికా పికా పికాచు. ఇక ఇక్కడ పిల్లలందరూ ఆ పికాచుతో ఆడుకుంటూ ఉంటారు. అరే ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇది మన పెట్, ఇది మనతోనే ఉంటుంది. ఎంత క్యూట్ గా ఉందో కదా? అవును అవును, మన ఫ్రెండ్. అవును, ఇది మనతోనే ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమే ఉండదు. ఇక ఎప్పుడు కరెంట్ పోదు. మనం దీని లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేకపోతే అది ఏం చెప్తుందో మనకి ఎలా అర్థమవుతుంది? ఒకవేళ అది అన్నం కావాలని అడిగితే మనకి అర్థం కాదు కదా? చూడండి, ఏమండి అటు చూడండి, పిల్లలు దాంతో ఎలా ఆడుకుంటున్నారో. ఓరే గీత, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఎవరిదో ఏంటో. ఒకవేళ ఇది ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు దీన్ని వెతుకుతూ ఉండొచ్చు. మనం దీని గురించి తెలుసుకోవాలి. అవునండి, కానీ దీని గురించి ఎలా తెలుసుకుంటారో అది మీరే చూడండి. నేనైతే నా పని చేసుకోవడానికి వెళ్తున్నాను. పిల్లలందరూ చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు, నాకు మాత్రం అదే చాలు. అలా గీత తన పనులు చేసుకోవడానికి వెళ్లిపోతుంది. ఇక ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. అరే నాకు ఒక ఐడియా వచ్చింది. మనం పికాచు గురించి రిపోర్టర్స్ కి చెప్దామా? దాంతో మనం ఫేమస్ కావచ్చు. వద్దు వద్దు చింటూ వద్దు. ఒకవేళ రిపోర్టర్స్ వస్తే పికాచుని మన దగ్గర నుంచి తీసేసుకుంటారు. అవును, అది కూడా నిజమే. ఇక్కడ రాజా పికాచు గురించి ఇన్ఫర్మేషన్ ని ఫోన్ లో చూస్తూ ఉంటారు. అరే మొబైల్లో కూడా దీని గురించి ఏం లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి నేను దీని గురించి? ఇక ఇక్కడ పికాచు ఓనర్ పికాచుని వెతుకుతూ ఉన్నారు. పికాచు ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను దాన్ని ఎక్కడ వెతకాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇవాళ దాంతో నాకు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది. నేను ఫస్ట్ దాన్ని వెతుకుతాను. అలా ఆ వ్యక్తి పికాచుని వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడేదో ఇల్లులో ఉంది. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? ఏంటండి, మీకేం కావాలి? మేడం, నేను మీకు ఏం చెప్పాలి? నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. నాది ఒక వస్తువు పోయింది. అలాగా, మీరు నాకు ఆ వస్తువు గురించి చెప్పండి. దాన్ని వెతకడంలో నేను కూడా సాయం చేస్తాను. అరే మేడం, అది ఒక విచిత్రమైన వస్తువు. ఏమైనా విచిత్ర వస్తువుని చూసారా మీరు? అవును, నేను ఇవాళ ఒక వస్తువును చూశాను. మా పిల్లలకి ఒక బాల్ దొరికింది. అందులో నుంచి ఒక విచిత్రమైన బొమ్మ బయటికి వచ్చింది. అవునా? తొందరగా చూపెట్టండి, నేను దాన్ని వెతుకుతున్నాను. అలా ఆ వ్యక్తి గీత వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. చూడండి, ఇదేనా మీ వస్తువు? అరే ఇదే, నేను దీన్ని వెతుకుతున్నాను. పికాచు, నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను నిన్ను ఎక్కడెక్కడో వెతికాను. అరే ఏంటిది, పిల్లలందరూ దీంతో ఆడుకుంటున్నారు. అరే గీత, ఎవరొచ్చారు? సార్, మీరెవరు? ఏం కావాలి మీకు? నా పేరు
జాన్, ఇది నా పికాచు. దీన్ని నేనే తయారు చేశాను. నేను దీన్ని దారిలో పడేసుకున్నాను. ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. అరే అవునా? కానీ అసలు ఇదేంటి? మాకేం అర్థం కావట్లేదు. అరే ఫ్రెండ్స్ చూడండి, పికాచు ఓనర్ పికాచుని మన దగ్గర నుంచి తీసుకెళ్తారు కావచ్చు. అరే సార్, ఇది ఒక రోబోట్. ఇది ఫ్యూచర్ లో లాంచ్ అవుతుంది. ఇది ఇక భవిష్యత్తులో పిల్లలందరి దగ్గర ఉంటుంది. ఇది పిల్లలు ఆడుకునే ఒక టాయ్. ఓ అలాగా? ఇది నాకు తిరిగి ఇవ్వండి. దీంతో పాటు ఒక బాల్ కూడా ఉండాలి. అది కూడా చాలా అవసరం. అరే అవును, అది మా పిల్లల దగ్గరే ఉంది. మున్ని, ఎక్కడుంది ఆ బాల్? తొందరగా తెచ్చివు. బాల్ అది నేనే దాచిపెట్టాను, ఆగండి తీసుకొస్తాను. అలా చిన్ని వెళ్లి బాల్ తీసుకుని వస్తుంది. ఇదిగోండి, తీసుకోండి అంకుల్ మీ బాల్. అరే అవును, ఇదే ఆ బాల్. చాలా థ్యాంక్స్ పాపా. ఇప్పుడు ఈ పికాచుని మళ్ళీ ఇందులో పెట్టాలి. పిల్లలు మీరు దూరంగా జరగండి. పిల్లలు జరగండి జరగండి. పదండి పదండి. ఇక్కడ ఆ వ్యక్తి పికాచుని మళ్ళీ బాల్లో వేస్తాడు. పికాచు గెట్ ఇన్. చూడండి పిల్లలు, నేను దీన్ని మళ్ళీ బాల్లో వేశాను. మీ అందరికి చాలా థ్యాంక్స్. సరే సరే, నేను వెళ్తున్నాను. నా బాస్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్ బాయ్. అరే అంకుల్ ఆ పికాచుని తీసుకెళ్ళిపోతున్నారు. పికాచు అరే జున్ను, ఆగాగు, వెళ్ళకు. అది మనది కాదు, ఆ అంకుల్ది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.